హాయ్! హలో! నమస్తే అండి. ఈ వీడియోలో 2 రెసిపీస్ షేర్ చేస్తున్నాను. ఎన్నో బెనిఫిట్స్ ఉన్న బీట్రూట్‌ని జ్యూసెస్ రూపంలో గానీ, ఫ్రై చేసిన కర్రీగా తీసుకుంటుంటారు. ఇలా బోర్ కొడితే ఇలాంటి రెసిపీస్ చేసుకోండి. చాలా బావుంటుంది. వెరైటీగా కూడా ఉంటాయి. మొదటిది బీట్రూట్ సోయా గ్రాన్యూల్స్‌తో ఫ్రై. ఇది చేయడం చాలా ఈజీ. ముందుగా 2 బీట్రూట్ తీసుకొని, ఓ మీడియం సైజ్ తీసుకోండి. కట్ చేసి చిన్న ముక్కలుగా చేసుకొని, వీలైతే ఇలా చాపర్ ఉంటే చాపర్‌లో చేసుకోండి. చాలా చిన్న ముక్కలుగా చేసుకుంటే త్వరగా ఉడుకుతుంది. మిక్సర్ గ్రైండర్‌లో కూడా పల్స్ మోడ్‌లో చేసుకోవచ్చు. కానీ పేస్ట్‌లా మాత్రం చేసుకోకండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అన్నీ మీకెంత కావాలో అంత క్వాంటిటీ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి ఇలా చిన్న చిన్నగా ఉండాలి. అప్పుడే దానికి మంచి టేస్ట్ వస్తుంది. సరిగా ఉడుకుతుంది త్వరగా. 2 మీడియం సైజ్ బీట్రూట్ తరుగుకి ఒక హాఫ్ కప్ సోయా గ్రాన్యూల్స్ సరిపోతుంది. అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ చూపించినట్టుగా అన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్‌లో 2, 3 స్పూన్ల నూనె వేసుకోండి. ఈ నూనె కాస్త వేడయ్యాక అందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆవాలు వేయట్లేదు. అలాగే హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోండి. అవి వేగాక ఒక ఉల్లిపాయ తరుగు కూడా వేసుకొని మరి కాసేపు వేపుకోండి. అది ఉల్లిపాయ అలా మెత్తబడ్డాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరి కాసేపు వేపుకోండి. అలా కాసేపు వేపుకున్న తర్వాత అందులో హాఫ్ కప్ సోయా గ్రాన్యూల్స్ని వేసుకొని వేపుకోండి. మీడియం మంట మీద సోయా గ్రాన్యూల్స్ని అలా ఒక 2 నిమిషాల పాటు వేపుకోండి. అలా వేగాక కాస్త పసుపేసి కలిపి ఆ తర్వాత చాప్ చేసుకున్నటువంటి బీట్రూట్ని అంతా ఆ ముక్కలన్నీ ఇందులో వేసుకొని కలుపుకోండి. బీట్రూట్ ఇలా సన్నగా తరుక్కోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో మీకు రుచికి తగినట్టుగా ఉప్పు కలుపుకోండి. నేను ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఒక స్పూన్ అలాగే కారం కూడా వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ కప్ నీళ్ళు ఇందులో పోసుకోండి. ఎక్కువ పోయొద్దు. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి అది ఉడకడానికి అలా ఒక హాఫ్ కప్ వేసుకొని తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇలా ఒక 7, 8 నిమిషాల్లో అది ఉడికిపోతుంది. నీళ్ళన్నీ కూడా ఆవిరైపోతాయి. అప్పుడు మనకి ఫ్రై రెడీ. ఈ కాంబినేషన్ వల్ల ప్రోటీన్, ఫైబర్ 2 మనకి లభిస్తాయి. రెండవ రెసిపీ ఏంటంటే బీట్రూట్ టొమాటో రసం. ఇది చెప్పే వరకు ఎవ్వరు నమ్మరు ఇది బీట్రూట్‌తో చేశారని. అంత బావుంటుంది. 2, 3 టమాటా ముక్కలు, కొన్ని బీట్రూట్ ముక్కలు ఒక మిక్సీ జార్‌లో వేసి, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రసానికి ఆ ఫ్లేవర్ రావాలంటే మిరియాలు, జీలకర్ర. అందుకని ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త మెత్తగా నూరుకోండి. ఇలా మెత్తగా నూరుకొని అప్పటికప్పుడు ఫ్రెష్‌గా వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీ దగ్గర రసం పొడి ఉన్నా అదైనా వాడుకోవచ్చు. కానీ ఇలా ఫ్రెష్‌గా వేసి చూడండి మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ గానీ, ఒక మందపాటి గిన్నె గానీ, ఒక 2 స్పూన్ల నూనె వేసి అది వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొంత జీలకర్ర కాస్త ఎక్కువ వేసుకోండి. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. అవి అలా వేపుకోండి. అవి వేగాక అందులో కాస్త కరివేపాకు కూడా వేసుకొని వేపుకోండి. తర్వాత ఇందాక నూరుకున్నటువంటి మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి ముద్దను ఈ నూనెలో వేసుకొని కాసేపు వేపుకోండి. అందులో ఒక పావు స్పూన్ పసుపు, మీకు రుచికి తగినట్టుగా ఉప్పు, కొద్దిగా కారం వేసి కలుపుకొని మరి కాసేపు వేపుకోండి. కాసేపు వేగాక ఇందాక మనం పేస్ట్ చేసుకున్నటువంటి టమాటా బీట్రూట్ పేస్ట్ని ఇందులో వేసుకొని ఒక 2 కప్పుల వరకు నీళ్లు పోసుకొని మరి కాసేపు ఉడికించుకోండి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత కాసేపు మరగనిచ్చిన తర్వాత పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, టమాటో బీట్రూట్ రసం రెడీ.
ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.